ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని 4వ రోజు విచారిస్తున్నారు. ఈ విచారణలో ప్రభాకర్ రావు సిట్ అధికారులకు సహకరించడం లేదని తెలుస్తోంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో యాపిల్ సంస్థకు ఈమెయిల్స్ డిలీట్ చేసిన వాటిని రికవరీ చేయడం కోసం ఇప్పటికే ఆయా సంస్థలకు పోలీసులు లేఖలు రాశారు. దీనిపై మరిన్ని సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఈరోజు 4వ రోజు సిట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలకంగా ప్రభాకర్ రావు ఉన్నారు కాబట్టి అతన్ని విచారిస్తే చాలా కీలకమైన సమాచారం వస్తుందని చెప్పి ఇప్పటికే పలుసార్లు సిట్ అధికారులు విచారణ కొనసాగించారు. కానీ విచారణకు మాత్రము పోలీసులు అడిగిన ప్రశ్నలకు మాత్రము ఎక్కడా కూడా సమాధానం మాత్రం చెప్పడం లేదు. అంతేకాకుండా పోలీసులకు సహకరించడం లేదని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ప్రజెంట్ మాత్రం ఈ యొక్క సిట్కు సంబంధించిన కార్యాలయంలో కూడా ప్రధానంగా ఇప్పటికే పోలీసులు విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఒక్కొక్క రోజు 6 గంటలు 6:30 గంటల పాటు ఈ యొక్క విచారణ కూడా కొనసాగిస్తున్న నేపథ్యంలో అతను వాడిన జీమెయిల్స్ కావచ్చు, ఐక్లౌడ్కి సంబంధించిన డేటానంతా కూడా డిలీట్ చేశాడు. దాన్ని తిరిగి పొందడానికి కూడా ఆయా యూజర్లకు కావచ్చు, ఆ కంపెనీ ప్రతినిధులకు సిట్ అధికారులు ఒక లేఖ కూడా రాశారు. దీనికి సంబంధించిన పూర్తిగా డేటా ఇవ్వాలని చెప్పి కూడా సిట్ అధికారులు ఇప్పటికే ఈ యొక్క యూజర్లకు సంబంధించి లెటర్ రాసిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రధానంగా ఎవరెవరి యొక్క ఫోన్ ట్యాపింగ్ చేశారు, అంతేకాకుండా దీనిపైన చాలామంది ఒక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఈ యొక్క స్టేట్మెంట్లో చూస్తే మాత్రం చాలామంది కూడా ప్రభాకర్ రావు పేరు ప్రస్తావిస్తూ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి మాత్రం ఓవరాల్గా అంటే ఈ యొక్క పోలీసులకు అంటే సిట్ అధికారులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రము ప్రభాకర్ రావు ఇవ్వటం లేదనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. అంతేకాకుండా హార్డ్ డిస్క్ కావచ్చు, ఈ యొక్క ఐక్లౌడ్కి సంబంధించిన లాగిన్ ఎలా అయ్యారు, దాని తర్వాత డిలీట్ ఎలా చేశారో దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి సిట్ అధికారులు అడిగినా కూడా ఇలాంటి సమాధానం చెప్పని నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు కొన్ని ఈమెయిల్స్ సంబంధించి వాటన్నిటిని కూడా అమెరికాలోనే అతను లాగిన్ అయ్యి అక్కడనే డిలీట్ చేసినట్టుగా తెలుస్తుంది. కొన్ని యూజర్లకు సంబంధించి వాటిపైన కూడా దృష్టి కొనసాగించారు. మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దానిలో ప్రభాకర్ రావును మాత్రం ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క విచారణ కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.